యమ్మీ వెజ్ స్ప్రింగ్ రోల్ రెసిపీ. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాగీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ మాట. ఈ రెసిపీని ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఈ వీడియోని అయితే ఎండ్ వరకు ఖచ్చితంగా చూడాల్సిందే. చూసినారా, నేను చేసిన స్ప్రింగ్ రోల్స్ లోపల ఎంత బాగా వచ్చినావో. మ్యాగీ, చీజ్ బాబా చూడడానికి చాలా బాగుంది, తింటే ఎమ్మీగా ఇంకా చాలా బాగుంది మాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా బాగా చేయొచ్చు పర్ఫెక్ట్గా. ఈ వీడియో చూసైతే ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాతో. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెజ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు మెయిన్గా కావాల్సినవి ఇవేనండి. ఒకటి వచ్చి క్యాబేజీని ఇలా పొడవుగా అయితే తరుక్కోండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాలా. క్యారెట్ని కూడా ఇలానే పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్సికము, ఉల్లిపాయలు, ఇవన్నీ కొంచెం పొడవునే తరుక్కొని ఇలా ఈ వెజిటేబుల్స్ మొత్తం పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మైదా, మ్యాగీ మీకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే ఇక్కడ మ్యాగీ వేస్తున్నా. ఒక బౌల్ అయితే తీసుకుంటున్నా. దీంట్లో కొంచెం మైదా వేసుకొని కలుపుకుంటా. మ్యాగీ మాత్రం మనం ఎలా కుక్ చేసుకున్నాలంటే, మనం రెగ్యులర్గా మ్యాగీ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, ఇలా సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వేసుకొని ఈ పిండిని మంచిగా పిసికేసుకోవడమే. మనం చపాతీ పిండికి ఎలాగైతే పిసుకుంటామో అలానేనండి పిండిని కలుపుకోవాలి. మరి ఈ పిండి టైట్గా ఉండకూడదు, అలా అని కొంచెం లూజ్గా ఉండకూడదు అనమాట. టైట్ ఉందనుకో మైదా పిండితో కొంచెం చపాతీలు తిక్కడం అనేది కొంచెం కష్టమైపోతుంది. లూజ్ ఉందనుకో చపాతీ మొత్తం జారిపోతుంది. దాంట్లో ఆల్రెడీ మనం స్టఫింగ్కి లోపల పెట్టాం కాబట్టి అది సరిగా ఉండదు అనమాట, జారిపోతుంది. కాబట్టి చూసి పిసుక్కోండి పిండి మాత్రం పిసుక్కునేటప్పుడు. పిండి ఇక్కడ నేను పిసుకుతుంటే ఇలా కొంచెం చేతిలో కత్తకవుతుంది. ఇలా అతుక్కోకూడదంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా చేసేసుకోండి. ఇలా పిసికేసుకోండి, పిండి అతుక్కోదన్నమాట. చూడండి, నా పిండి గట్టిగా లేదు, అలాగనే జబ్బు కూడా లేదు. ఇట్లా అయితే లోపలికి అవుతుంది ఈజీగా. ఇలా పిసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మినిమం ఒక 15 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. అంత లోపల మనం వెజ్జెస్ని ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తా. దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె హీట్ అయిందండి. తర్వాత వెజిటేబుల్స్ మొత్తం వేసేసేయడమే. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా ఈరోజు. దీంట్లోకి కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్. మరి ఎక్కువ ఉన్న ఉప్పు కష్టం అవుతుంది. దీంట్లో ఆల్రెడీ నేను కొన్ని సాసులు కూడా యాడ్ చేస్తాను అన్నమాట. ఇది హై ఫ్లేమ్ మీదనేనండి, సిమ్లో అస్సలు పెట్టకూడదు. అలా అని కుక్ కాకూడదు, అంటే ఉడకకూడదు మాట. ఉదరవదర అంటాం మేమైతే. ఓకే, జస్ట్ ఫ్రై అయితే చాలు అన్నీ హై ఫ్లేమ్ మీదనే. దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్. ఈ మిరియాల పౌడర్ మనకి మంచి స్పైసెస్ అయితే ఇస్తుంది. ఇవి తింటున్నప్పుడు పంట కింద పడితే మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. అన్నీ ఇలా కలిపేసుకోవడం. ఇప్పుడు కలపడానికి కొంచెం ఇబ్బంది ఉంది. మంచి స్మెల్ అయితే వస్తుంది మా కిచెన్ మొత్తం. ఇలా కలిపేసుకోండి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చేసుకుంటే సరిపోతుంది మనము. దీంట్లో చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో, చాలా వాటర్ వచ్చినాయి నాకు. ఇవి ఇంకిపోతే చాలండి, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం, చల్లగా కావాలి. నెక్స్ట్ మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. సేమ్ మ్యాగీ ఎలా చేస్తామో అలానే చేసిన. ఇవి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ తిక్కుకుందాం. చపాతీ పిండి మనకి బాగా తడిసింది. దీన్ని ఒకసారి ఇలా తీసుకొని ముద్దలు సేమ్ మనం చపాతీ ఎలా తిక్కుకుంటామో అలాగనే, కాకుంటే దీనికి కొంచెం పతలాగా తిక్కుకోవాలి. మందం తిక్కుకున్నాం అనుకో రోల్ అంతా టేస్ట్ అనిపించదు. ఇక్కడ చేసే ప్రతిదీ చిన్నవైనా కొంచెం చూసుకొని చేయాలి. అటు ఇటు అయినా కూడా ఇది మొత్తం ఫ్లాప్ అవుతుంది అనమాట. ఇలా ముద్దను తీసుకొని నేనైతే ఈ ముద్దని తిక్కుకోవడానికి, అంటే ఈ చపాతీని తిక్కుకోవడానికి గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నా. మీరు కూడా గోధుమ పిండి యూజ్ చేయండి, బాగా వస్తుంది. మైదా పిండితో తిక్కితే అంత బాగా రాదు, ఎందుకంటే మైదా ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అతక్కపోతాయి. గోధుమ పిండి అయితే కొంచెం రఫ్ ఉంటుంది. చపాతీ మాత్రం చాలా పతలాగా తిక్కుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తే చూడండి చాలా పలచాగా తిక్కేసుకున్నాను ఆల్రెడీ నేను ఒకటి. ఈ విధంగా తిక్కుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ చూపివ్వడం లేదన్నమాట, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇలా చపాతీ తిక్కుకోవడం అయిపోయిన తర్వాత నా కాడ వెజ్ మ్యూనోస్ అయితే ఉన్నదన్నమాట. ఇది చాలా బాగుంటుంది. మీ కాడ ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు.
ఇలా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఎక్కువ వేసుకోదండి, మళ్ళీ అంత బాగుండదు టేస్ట్. మీకు సాసులు ఇట్లాంటివి పడతాయంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది మాత్రం కొంచెం నిదానంగా చేసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట. మనం ఉరుకులాడి చేసినామా మొత్తం మడత పడిపోతుంది చపాతీ. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఇలా నీట్గా సర్దుకోండి. దీంట్లోకి కొంచెం చీజ్, ఇక్కడ వీడియోలో చీజ్ అండి, 2 అయితే సరిపోతాయి, ఎక్కువ ఏం అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే చేసి పెట్టుకున్న మ్యాగీ ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఏమంటే ఇవి పిల్లలకి తినేకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట, అంతే. ముందుగా నేనైతే మైదా పిండిని ఇలా కలిపి పెట్టుకున్నమాట, సైడ్లకు మొత్తం పూసేస్తున్నా. ఎక్కడ ఈ చపాతీ చీలిపోకుండా అన్నమాట, మనం నూనెలో వేపుకునేటప్పుడు ఇలా ఈ 3 సైడ్స్ ఖచ్చితంగా మంచిగా పుయ్యండి దీన్ని. ఇలా పూసుకున్న తర్వాత వీటిని మొత్తం రోల్ చేసేయడమే. రోల్ ఎలా వేయాలనేది చూపిస్తే, ఇది కొంచెం మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసేస్తా, సైడ్లని ఇట్టు అయిపోయి మన రోల్ రెడీ. జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా అలానే ఇలా మడిచి సైడ్లను కూడా ఇలా క్లోజ్ చేసేయండి. వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టినారనుకో మళ్ళీ అడుగుతారన్నమాట. నేను మొన్న ఒక్కసారి చేసినాను, నా షార్ట్లలో ఉంటుంది చూడండి ఆ వీడియో. మా పిల్లలు చూసి మళ్ళీ కావాలన్నందుకు ఈరోజైతే ఇలా మ్యాగీ పెట్టి చేస్తున్నా పిల్లల కోసం. అయితే ఇలా చేసి వీటిని ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ దాంట్లో తక్కువ ఉంది, ఇంకొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. ఆయిల్ అయితే హీట్ అయిందండి, ఒక్కొక్కటి వేసేసుకోవడమే చేసి పెట్టుకునేటివన్నీ. ఇవి బాగా కాలనివ్వాలి. ఇప్పుడు ఇవి ఇలా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ సంక్రాంతికి మీ పిల్లలకి ఈ రెసిపీ ఖచ్చితంగా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ బయట కొంటే చాలా రేట్ ఎక్కువ ఒక్కొక్కటి, కానీ మనం ఇంట్లో వేసేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా అవుతుంది, తక్కువ ఖర్చులో ఇంట్లో అందరం కూడా బాగా హ్యాపీగా తినొచ్చు కడుపు నిండగా. ఇవైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకుని వీటిని రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అది కూడా ఉన్న రెడ్ చట్నీ ఇదేనండి, ఇది బయట షాప్లో అయితే దొరుకుతుంది. దీన్ని అయితే మనం మోమోస్తోనూ అలాగే ఇట్లాంటి స్ప్రింగ్ రోల్స్లోనూ మంచిగా డిప్ చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీ కాడ కూడా అవైలబుల్లో ఉంటే ఇదే యూజ్ చేయండి, బాగుంటుంది. మన స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయండి, చాలా బాగున్నాయి. చూసినారా ఎంత బాగున్నాయో లోపల.